హలో అండి, బొబ్బరిగాయలని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే 300 గ్రామ్స్ బొబ్బరి పప్పు తీసుకున్నానండి. నాకు మీడియం సైజులో గారెలు వేస్తే 35 వరకు వచ్చాయి. నెక్స్ట్ దీంట్లోకి ఫుల్గా వాటర్ పోసేసి కరెక్ట్గా 5 అవర్స్ పాటు మాత్రమే నానబెట్టాలి. 5 అవర్స్ తర్వాత పొట్టు రాళ్ళు పోయేలాగా కడిగి గాలించి నెక్స్ట్ వడకట్టుకోవాలి. వాటర్ వడకట్టేలోపు ఈలోపు మనం మిక్సింగ్ జార్ తీసుకొని అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వడకట్టుకున్న బొబ్బరి పప్పుని మనం గ్రైండర్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేయాలి. కరెక్ట్గా 2 మినిట్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి కనీసం ఒక 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 3 అవర్స్ తర్వాత కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గారెల్లాగా చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మన క్రిస్పీ బొబ్బరి పప్పు గారెలు రెడీ అయిపోయినట్లే. చూసారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్